ఢిల్లీలో చోటు చేసుకున్న ఉద్రిక్తతలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం కేంద్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని స్పష్టం చేశారు. విద్యార్థుల విద్యా సంవత్సరం వృధా కాకుండా కేవలం 40 రోజుల్లోనే పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించామని గుర్తు చేశారు. ఢిల్లీ ఆందోళనల వెనుక కమ్యూనిస్ట్ శక్తుల కుట్ర ఉందని బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. విద్యార్థుల ముసుగులో దేశ పార్లమెంటుపై దాడి చేసేందుకు కుట్ర పన్ని దేశ వ్యతిరేక నినాదాలతో విరుచుకుపడ్డారని మండిపడ్డారు. కష్టపడి రక్తం ధరవచ్చి చెమటోడిచి డాక్టర్ కావాలని చెప్పి ఒక లక్ష్యంతో రాత్రి బౌలు కష్టపడితే తప్ప సక్సెస్ కాదు. వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆశ నెరవేర్చాలని చెప్పి వాళ్ళ ఆకాంక్ష నెరవేర్చాలని చెప్పి విద్యార్థులు కష్టపడి చదివిన తర్వాత పేపర్ లీక్ అవ్వడం, విద్యార్థులు తల్లిదండ్రులు కూడా బాధపడడం అది బాధాకరం. అందుకే ఈ విషయాన్ని సీరియస్గా పరిగణించినటువంటి కేంద్రం, ముఖ్యంగా నిన్న కూడా చూసినాం, నరేంద్ర మోడీ గారు ఒక ప్రధానమంత్రిగా ఉండి ఆ వయసులో ఉండి అర్ధరాత్రి 12 గంటలకు కూడా వీడియోని రిలీజ్ చేసి విద్యార్థులకు, తల్లిదండ్రులకు, దేశ ప్రజలకు ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేసిండు. కానీ ఎక్కడ కూడా పోలీసులు సమయంతో వ్యవహరించారు. ఎక్కడైతే సంఘ విద్రోహ శక్తులకు ఏమంటారో అక్కడ మాత్రమే ఎక్కడ ఫైరింగ్ చేయలేదు. పార్లమెంటు దరిదాపులకు వచ్చి పార్లమెంటు ముట్టడి చేస్తాం, పార్లమెంటుకు చోరబడతాం అనే పరిస్థితులు కూడా ఎక్కడ పోలీస్ ఫైరింగ్ కానీ ఎలాంటి చేయలేదు. సంఘ విద్రోహ శక్తులకు విద్యార్థులు కాదు, వీళ్ళు సంఘ విద్రోహ శక్తులకు రమడతారని చెప్పి భావించి అక్కడక్కడ లాఠీ చార్జ్ చేసేది తప్ప వేరే జరగలేదు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో అక్కడక్కడ లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది. అంతే తప్ప విద్యార్థులను కొట్టాలే అని కాదు. దెబ్బలు తిన్న వాళ్ళు సగం మంది కూడా ఎవరు విద్యార్థులు కాదు. అలా కొంతమంది ఉండొచ్చు. నీటు విద్యార్థులు బాధపడి ఆందోళన చేస్తే వాళ్ళ చేతిలో రాళ్ళు ఉండయి, విద్యార్థుల చేతిలో రాడ్లు ఉండయి, విద్యార్థుల చేతిలో ఆయుధాలు ఉండయి, విద్యార్థి చేతిలో కట్టెలు ఉండయి. మేము కష్టపడకుండా మాకు అన్యాయం జరిగింది, మేము డాక్టర్ కావాలనుకున్నాం కాలేకపోతాం చెప్పి ఆవేదనతో ప్రభుత్వాన్ని వ్యతిరేక నినాదాలు ఇవ్వచ్చు. వాళ్ళకున్న బాధలను ఒక రకంగా నినాదాలు ఇవ్వచ్చు. అంతేగాని విద్యార్థులు ఎవరో రాళ్ళు కొట్టారు, ఆయుధాలు కొట్టారు, కట్టెలు కొట్టారు.